హాయ్ గైస్. ఆహ్, ఇవాళ స్పెట్స్ పెట్టుకొని రావడానికి కారణం థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు అందరూ బోర్ కొట్టిచ్చేశారు. చాలా అంటే చాలా హెడేక్ వచ్చింది. అందుకని స్పెట్స్ పెట్టుకోవాల్సొచ్చింది మాట్లాడదాం అని చెప్పేసరికి. సో, ఇప్పుడే 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' సెకండ్ ఎపిసోడ్ చూసొచ్చాను. ఇవాళ చాలామంది క్వెషన్ చేశారు. మాక్సిమం అందరిని హోల్డ్‌లో పెట్టారు. చాలామందిని యాక్సెప్ట్ చేశారు. కొంతమందిని రిజెక్ట్ చేశారు. సో, అందరి గురించి డీప్‌గా మాట్లాడుకుందాం. ఇన్ డెప్త్‌లో మాట్లాడుకుందాం. సో, వెల్కమ్ టు మై ఛానల్ గైస్, సన్నీ టాక్స్. సో, మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నారు. సో, అందరూ ఫస్ట్ టైమ్ చూస్తుంటారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియో మీకు గాని నచ్చితే, కంటెంట్ నచ్చితే. సో, ఫస్ట్ వచ్చేసరికి పవన్, హి ఈస్ ఫ్రమ్ తణుకు. డీమన్ పవన్ అని చెప్పేసి తనది హ్యాండిల్ అనమాట. తనని యాక్సెప్ట్ చేశారు. సో, యాక్సెప్ట్ చేయడం ఈజ్ అ పర్ఫెక్ట్ డెసిషన్ అనిపించింది నాకు గూడా. ఎందుకంటే హి ఈజ్ వెరీ క్లారిటీతో మాట్లాడారు. చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. హి ఈజ్ ఫిజికల్లీ ఫిట్ అండ్ ఎంత వెన్నుపోటు పోస్తే నేను వెరీ స్ట్రాటజీ ప్లే చేసి వాళ్ళని వెన్నుపోటు పొడనీయకుండా చేసుకుంటాను నేను అని చెప్పేసి తెలివిగా మాట్లాడాడు. అండ్ ఈ మాటల్లో చాలా క్లారిటీ ఉంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చాలా క్లియర్‌గా మైండ్ సెట్‌తో వచ్చినట్టు అనిపిస్తుంది. సో, తనని యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. సో, హి ఈస్ డైరెక్ట్‌లీ ఇంటూ టాప్ 15. ఆఫ్టర్ దివ్య అండ్ ప్రసన్న, హి ఈస్ ద థర్డ్ పర్సన్ డైరెక్ట్‌లీ ఇంటూ ద టాప్ 15. సో, ఆల్ ద బెస్ట్ అండ్ వెరీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇంతకు మించి ఏం చెప్పలేం తన గురించి. ఎందుకంటే హి ఈస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ చెప్తున్నా కదా! హి ఈస్ వెరీ ఫిజికల్లీ ఫిట్, హి ఈస్ వెరీ మెంటల్లీ ఫిట్, తనకి ఏం చేయాలో క్లారిటీ ఉంది. సో, డెఫినెట్‌లీగా తనకు ఓ మంచి కంటెస్టెంట్ అవుతాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో, పవన్ ఈస్ యాక్సెప్టెడ్. సో, సెకండ్ వచ్చేసరికి శ్రీజ ఫ్రమ్ విశాఖపట్నం. అల్లరి పిల్ల అని చెప్పొచ్చు. అండ్ హోల్డ్‌లో పెట్టినందుకు నేను వెరీ హ్యాపీ. ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇద్దరు ఒకవైపు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇద్దరు ఎవరంటే అభిజిత్ అండ్ బిందుమాధవి ఇద్దరు ఒకవైపు ఉన్నారు. అండ్ శ్రీముఖి అండ్ నవదీప్ ఒకవైపు ఉన్నారు. అంటే బిందు మాధవి అండ్ అభిజిత్ ఎట్లా అంటే చాలా సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళని. ఎట్లా, ఏం చేయాలి, వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేయగలరు అని చాలా వెరీ స్ట్రాటజీగా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ నవదీప్ అండ్ శ్రీముఖి ఆర్ వెరీ చిల్లింగ్ అనమాట. లైక్ చిల్ కైండ్, లైక్ ఫన్ టైప్, లైక్ వెరీ నార్మల్‌గా మాట్లాడుతున్నారు. నార్మల్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఒకవేళ వైబ్ కనెక్ట్ అయితే లైక్ వాళ్ళు చిల్ అవుతూ హ్యాపీగా వైబ్ కనెక్ట్ అవుతుంటే వాళ్ళు ఓకే అనేస్తున్నారు. యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అండ్ ఇది అపోజిట్ అవుతుంది. అంత చిల్ పర్సన్స్ మీరెవరు లైక్ చేయట్లా. బిందు మాధవి కానీ, లేకపోతే అభిజిత్ గాని. అభిజిత్ అయితే శ్రీజ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. రిజెక్ట్ కొట్టేయాలని చెప్పి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎత్తేసాడు గూడా. ఎందుకంటే చెప్తున్నా గదా! అభిజిత్‌కి ఆహ్, బాగా మాట్లాడే వాళ్ళంటే నచ్చరు. క్లియర్ మైండ్ సెట్. అది తన సీజన్‌లో గూడా ఆర్యానాతో అదే జరిగింది. సోహెల్‌తో గాని, ఆర్యానాతో గాని. మీరెందుకు అంత మాట్లాడుకుంటూ ఎందుకు పుష్ అవుతున్నారు అని జెప్పేసి హి డోంట్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. అది క్లియర్‌గా అబ్జర్వ్ అయిపోతుంది శ్రీజ కంటెస్టెంట్ టైప్‌లో. బట్ నాకు బాగా అనిపిచ్చింది. హోల్డ్‌లో పెడతం తప్పులుగా అనిపిచ్చింది. నవదీప్ కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు. ఎందుకంటే తను అంత అగ్రెసివ్‌గా నాకు ఇరిటేషన్ అనిపిచ్చింది మీలాగే. ఇరిటేషన్‌గా అనిపిచ్చినా గూడా చాలా హానెస్టీగా చెప్తుంది మాటలన్నీ. మీకు ఎలాంటి కంటెస్టెంట్స్ కావాలి? బాగా ఫన్ చేసేవాళ్ళు. నేను చేస్తానబ్బా ఫన్ను. నేను ఉన్నా గదా! బిగ్ బాస్‌లో ఫన్ చేయటానికి అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ హానెస్టీగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు నో అని చెప్పారో, తర్వాత తను మాట్లాడిన మాటలు నాకు సెన్స్ అనిపిచ్చింది. ముందంతా నాన్‌సెన్స్‌గా మాట్లాడింది గానీ, ఎప్పుడైతే నవదీప్ యాక్సెప్ట్ ఇచ్చే ముందు మాట్లాడిన మాటలున్నాయి గదా! అది చాలా బాగా సెన్స్ అనిపిచ్చింది. సో, ఇట్స్ కరెక్ట్ డెసిషన్, హోల్డ్‌లో పెడతాం. అండ్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ లైక్ హౌ షీ ఫిజికల్‌గా ఎలా హ్యాండిల్ చేసిద్ది, ఒక నలుగురున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేసిద్ది అనేది మెయిన్ కీ కీ థింగ్ అనమాట వీళ్ళల్లో. సో, ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారో, ఎట్లా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో అనేసి. అండ్ నెక్స్ట్ మినాయ్ ప్రమోషన్స్ అండి. తేజ గారొచ్చారు. అసలు ఎడిటింగ్ చెప్పా గదా! మీకు 'బిగ్ బాస్' ఎడిటింగ్ వాళ్ళకి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళనేమనాలో. కనీసం ఒక తేజ గారు ఆ జడ్జ్ సీట్‌లో కూర్చొని ఏదో ఒక మాట్లాడిందైనా ఎయ్యాల్సింది. దానికి వాల్యూ లేకుండా పోయింది. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, మళ్ళీ ఎళ్ళిపోయాడు అన్నట్టే ఉంది. ఆయన ఏదో మాట్లాడే ఉండుంటాడు రియాలిటీలో ఆ రోజు.
బట్ అది ఎడిటింగ్‌లోకి తీసుకొని రావటానికి మీరు ఆయన సరిగ్గా మాట్లాడలేదు, లేకపోతే కంటెంట్ ఇచ్చే మాటలేం మాట్లాడలేదు. మరి ఏమో తెలీదు గానీ, ఆయనున్నప్పుడు ఎవరు 'ఊర్మిళ' గారు వచ్చారు. అస్సల ఒక్క మాట గూడా ఆయన నుంచి నాకేం రాలేదు. ఒక్క మాట గూడా మాట్లాడినట్టు ఎక్కడ మొత్తం వీడియోలో ఎక్కడ కనపడలేదు. ఆయన వచ్చాడు, ఎళ్ళిపోయినట్టే ఉంది. సో, ఆయన కొంచెం ఏదైనా ఒక్క మాట మాట్లాడుంటే బాగుండు ఆ జడ్జ్ సీట్‌లో కూర్చొని అని చెప్పేసి నాకనిపిచ్చింది. సో, మీకేమనిపిచ్చిందో మీరు కూడా కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్.' ఆహ్, తినని గూడా హోల్డ్‌లో పెట్టడం నాకు మంచిగానే అనిపిచ్చింది. ఎందుకంటే ఇట్స్ అ కరెక్ట్ డెసిషన్. చెప్తున్నా కదండీ, అందరూ బోర్ కొట్టించే క్యాండిడేట్స్ ఎవ్వరూ ఒక మూడ్ నాకు ఆ వైబ్‌ని తీసుకొని రాలేదు. అందరూ ఒక ప్రిపేర్డ్‌గా వచ్చారు. ఇదే మాట్లాడాలి, ఇలానే చేయాలని చెప్పేసి ఒక ప్రిపేర్డ్‌గా వచ్చినట్టు అనిపించింది. అండ్ 'ఊర్మిళ' గారు గూడా సేమ్ షీ ఈస్ ఫ్రమ్ మోడల్. అండ్ నాకు బాగా అనిపించిందంటే అదే పెంటని తీసుకొని రాసుకోమనన్నప్పుడు ఆహ్, మొహమాటం ఏం లేకుండా రాసుకుంది. బట్ షీ ఫీల్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయింది. అదొక్కటే నాకు కొంచెం ప్రాబ్లమ్. లోపలికెళ్ళినాక ఇలాంటి కొంచెం డర్టీ టాస్క్స్ చాలానే ఉంటాయి. లైక్ కొంచెం డర్ట్ అయిపోవాలి తనంతా అని చెప్పేసి. సో, తను చేయగలదా లేదా అన్నట్టు బిందు మాధవ్ ఆలోచించిందనిపించింది నాకు. అండ్ షీ డిడ్ ఇట్. బట్ అది కూడా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా చేసుకుంది తను అని చెప్పేసి నాకనిపించింది. సో, అండ్ కొంచెం దాన్నేమంటారు, ఆ టచ్ కనపడలేదు నాకేమి. మోడల్ అయినా సరే. కొంతమంది వేరే మోడల్స్‌ని చూసాం మనం. వాళ్ళలో దాన్నేమంటారు, ఆ వైబ్ కనపడింది. తనలో ఆ వైబ్ లేదు. నవ్వుతుంది గానీ, నవ్వుతున్నట్టు ఆ ఫేస్‌లో ఆ పాజిటివ్‌నెస్ కనపడట్లేదు నాకు. సో, తినిని డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసున్నా నాకేమో అనిపిచ్చేది గాదు. పెద్ద ప్రాబ్లమ్ అనిపిచ్చేది గాదు. సో, హోల్డ్‌లో పెట్టారు. నేను కూడా అదే వెయిట్ జేస్తున్నాను. ఒక నలుగురిలో ఎళ్ళినప్పుడు తను చాలా పాష్ అనిపిస్తుంది. క్లియర్‌గా అర్థమైపోతుంది తను చాలా పాష్ అని జెప్పేసి. ఒక నలుగురిలో ఒక డర్టీ టాస్క్ పెడితే ఎలా బిహేవ్ చేస్తది అని జెప్పేసి నాకు పెద్ద క్వెషన్ మార్క్ తినలో. సో, చూద్దాం. తిను గూడా వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఎట్లా బిహేవ్ చేస్తది. ఇది ఒక్కటే ప్రాబ్లమ్ అండి అందరిలో. ఒక ఇండివిడ్యువల్ పర్స్‌పెక్టివ్‌లో అందరూ బానే ఉన్నారు. చాలా బాగున్నారు. బట్ ఒక నలుగురు, ఐదుగురులో ఒక గ్రూప్ ఒక గ్రూప్‌గా ఉన్నప్పుడు, ఒక గ్రూప్‌గా టాస్క్ అన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు? ఎట్లా ఆడతారనేది పెద్ద క్వెషన్ మార్క్. అది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ లైక్ ఎలా చేస్తారని జెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు వెరీ కన్‌ఫ్యూజింగ్ పర్సన్, లేతే ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ ఉన్న కంటెస్టెంట్ అంటే ఈయనే, శాస్త్రి గారు. ఈయన డ్రాక్ అనే పెర్ఫార్మన్స్‌ని తీసుకెళ్ళాలి, ఎగ్జాగరేషన్ ఆఫ్ ఫీమేల్‌ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి బానే ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మనకు తెలియని ఒక యాక్ట్‌ని చూస్తున్నప్పుడు గాని, మనకు తెలియని ఒక విషయం చూస్తున్నప్పుడు గాని, మనం 2 విధాలుగా ఫీల్ అవుతాం. ఒకటి, అది కొంచెం సూపర్బ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం మమ్మల్ని ఆశ్చర్యపరిచేలాగా చేసినప్పుడు వావ్! అనిపిస్తది. అదే వాళ్ళు కొంచెం వేరేలాగా వియర్డ్‌గా చేస్తున్నప్పుడు గాని, లేకపోతే మీకు లైక్ దాన్నేమంటారు, కొంచెం డిఫరెంట్‌గా కొంచెం లో కీలో చేస్తున్నప్పుడు గాని మీకనిపిస్తది, ఏంట్రా ఇది, దీన్ని చూడకుంటేనే బెస్ట్ కదరా అనిపిస్తది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నాకు ఈ విషయంలో అయితే మాత్రం నాకు అలానే సెకండ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది నాకు. ఏందిరా ఇది, ఎందుకు చూస్తున్నాం? ఆ 'డ్రాక్' అనే పెర్ఫార్మన్స్ ఓకే. మీరు కొత్త టైప్ ఆఫ్ యాక్ట్‌ని తీసుకెళ్తున్నారు. కానీ అది అంత చూడగలిగేలాగా గాని, లేకపోతే అది అంత ఎక్సైటింగ్‌గా గాని ఏమి అనిపియలేదు నాకు చూసినప్పుడు. సో, అదొక కొత్త టైప్ ఆఫ్ పెర్ఫార్మన్స్ చూస్తున్నాంరా అనే మాత్రం నాకు మైండ్ సెట్‌లో ఎక్కడ కలగలేదు. సో, అదొక్కటే క్వెషన్. అండ్ నేను చాలా సర్ప్రైజ్ అయింది ఏంటి అంటే, సడెన్‌గా ఆయన మారిపోయి ఒక అబ్బాయిలాగా చాలా అదేందో ఒక, నేను ఎట్లా వస్తాడనుకుంటే ఒక పాష్ లెవెల్‌లో యోయో లాగా వస్తాడేమో అనుకున్నా గానీ, ఆయన ఆ ఖద్దరేసుకొని ఆయన అలా వస్తే నేనసలు షాక్ అయిపోయా. ఎట్లా ఉన్నారంటే ఆయన ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ ఎలా ఉంటారు మీకు, ఒక ఇంటెలిజెంట్ పర్సన్, ఒక ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక మంచిగా సూక్తులు చెప్పే ఒక మంచి వ్యక్తి ఎట్లా ఉంటారో అట్లా ఉన్నాడాయన. నేను చూసి ఎట్లారా ఇలా ఇంత హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్లారా అనుకున్నా నేను. సో, అండ్ అక్కడ గూడా ఆయన ఏమైనా సెన్సిబుల్‌గా, లేకపోతే ఏమైనా ఎక్స్ ఫ్యాక్టర్ లాగా ఏమైనా మాట్లాడుంటే బాగుండేది. బట్ ఆయన మళ్ళీ ఇదే పెర్ఫార్మన్స్‌ని తీసుకొచ్చి నేను ఈ పెర్ఫార్మన్స్‌ని బిగ్ బాస్‌లో చూపియాలి, అందరికి తెలియజేయాలి అని చెప్పేసంటే అది గూడా అక్కడ గూడా అదే మాట్లాడాడు. సో, అదొక్కటి మాట్లాడకుండా మీరు ఇంకేమైనా మాట్లాడి, ఇంకేమైనా నేను ఇలా చేయగలను, నేను ఇది చేయగలను, నేను అలా చేయగలను అని చెప్పి మీ గురించి మాట్లాడుకొని ఉండుంటే
ఇట్ మేక్స్ వెరీ సెన్స్ అనిపించేది. సో, ఈయన రిజెక్ట్ చేయడంలో తప్పే లేదు. ఈయన ఇదొక్కటే నేను తీసుకెళ్ళాలి, ఈ ఒక్క పెర్ఫార్మన్స్‌నే నేను బిగ్ బాస్‌లోకి చూపియాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కాబట్టే వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో, దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి నవదీప్ చెప్పాడు. అది కరెక్ట్ డెసిషన్. సో, ఇది నా ఒపీనియన్. ఆయన రిజెక్ట్ చేయడంలో తప్పే లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నరసయ్య తాత లక్ష్మీపురం నుంచి. ఈయన గూడా రిజెక్ట్ చేశారని నాకనిపించింది ఈయనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకు రీజన్ నేను చెప్తా నేను. రీజన్ ఏంటి అంటే, ఆయన ఫిజికల్ టాస్క్ చేయలేడేమో అనుకున్నా నేను. తాతయ్య అని చెప్పి ఆయన పేరు మీద తాతయ్య అని పెట్టేశారు. నేను ఇంకా ఫిజికల్ టాస్క్ చేయలేరేమో, ఆయన గూడా ఈ ఎవరు నిన్న వచ్చిన ఆమె పేరేంది? కేతమ్మలాగా బామ్మలాగా గదా! మనకెందుకులే యూత్‌లాగా ఉండే కంటెస్టెంట్స్ కావాలని నేను చెప్పా గదా! నిన్న వీడియోలో. సో, అలానే ఉంటారు, అలానే కావాలి. సో, రిజెక్ట్ చేస్తే తప్పు లేదనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఆయన ఈ పోల్‌ని పట్టుకొని వేలాడుతున్నారో, నాకు ఆయన బాడీ చూసిన తర్వాత అసలు ఈయన్ని ఎందుకు తాత అని పిలిపించుకుంటున్నాడో ఆయన అనిపించింది నాకు. ఎందుకంటే హి ఈస్ పర్ఫెక్ట్‌లీ ఫిట్ అనమాట. లైక్ నేను ఏమైనా చేయగలను. లైక్ హి కెన్ డూ ద ఫిజికల్ టాస్క్. ఫిజికల్ టాస్క్ చేయగలడు. అండ్ నాకిక్కడ ఒకటే విషయం అనిపించింది. ఎవరైతే ఒకే ఒక థింగ్‌ని పట్టుకొని లైక్ నేను ఈ పాయింట్ పట్టుకొని, ఈ పాయింట్‌తోనే నేనెళ్ళాలి బిగ్ బాస్‌కి. ఈ పాయింట్‌తోనే నేను బిగ్ బాస్‌ని చూపియాలి అని అనుకుంటున్నారో, వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏందంటే, శాస్త్రి గారి 'డ్రేక్' పెర్ఫార్మన్స్‌ని మాత్రమే నేను బిగ్ బాస్‌లో ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను. నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోవట్లేదని చెప్పారు. అది సెకండ్ వచ్చేసరికి ఈ నర్స తాతయ్య గారేమో నా పాట విని ఒకళ్ళు చావు అంచులోంచి బయటపడ్డారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ అదొక్కటే పాయింట్ పెట్టుకున్నారాయన. నేను ఈ పాయింట్ పెట్టుకొని నా పాటల ద్వారా అందరినీ మెస్మరైజ్ చేయాలి అని చెప్పేసి ఆ ఒక్క పాయింట్‌తోనే ఎళ్తున్నారు. అట్లా గాకుండా ఆయన నేను మంచిగా ఆడగలను. నేను అందరిలో సత్తా ఉంది నాకు. నేను చూపియగలను ఆ సత్తా ఏందో నేను ఆహ్, ఎవరిని తీసిపోను. నేను చిన్న పిల్లలతో ఎవరితోనో తీసిపోను. నేను అందరితో బాగా ఆడతాను. ఐయామ్ ఫిజికల్లీ ఫిట్. నేను సూపర్బ్‌గా ఆడతాను అని ఆయన ప్రెజెంట్ చేసుకొనుంటే ఐ థింక్ హి కెన్ ఏబుల్ టు నెక్స్ట్ రౌండ్‌కెళ్ళే ఛాన్స్ ఉంది అనిపించింది. హోల్డ్‌లో పెట్టుంటే బాగుండు అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి మీరేమనుకుంటున్నారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాగా ఫ్రమ్ విజయవాడ. ఈయన హోల్డ్‌లోకి ఎళ్ళకుండా రిజెక్ట్ చేసుంటే బాగుండేమో అనిపిచ్చింది. ఒకవైపు అనిపిచ్చింది. ఇంకో వైపు కూడా ఆయన ఎప్పుడైతే నాకు నర్వస్‌గా ఉంది అని అన్నాడో, ఓకే. హోల్డ్‌లోకెళ్ళి ఈ నెక్స్ట్ రౌండ్‌లో అసలు ఎలా చేస్తాడు అని చెప్పేసి ఒకసారి చూద్దాం అని అనిపిచ్చింది నెక్స్ట్ టైమ్. నాకు 2 ఉన్నాయి ఈయనలో. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదు. అండ్ మనకేం చూపియలేదు గూడా. అక్కడ మనకి ముగ్గురు విధాలుగా చూపియాలి యాక్చువల్లీ. తాతయ్య నుంచి ఒక మ్యాన్ నుంచి ఒక గ్రాండ్ సన్ ఇట్లా 3 విధాలుగా చూపియాలి. కానీ మనకేం చూపించలే ఆడ. మనకు చూపించింది ఓన్లీ గ్రాండ్ సన్ చూపిచ్చారు. ఆ గ్రాండ్ సన్‌లో ఆయన బానే బిహేవ్ చేశాడు అనిపించింది. కానీ తర్వాత మ్యాన్‌గా ఎట్లా మాట్లాడాడు, తర్వాత తాతయ్యలాగా ఎట్లా మాట్లాడాడు మనకేం చూపియలేదు. సో, చూపించిన దాని ప్రకారం నేను జడ్జ్ చేస్తాం. చూపించిన దాని ప్రకారం నేను ఒపీనియన్ చెప్తున్నాను. చూపించిన దాని ప్రకారం అయితే ఆయన ఏం చేయలేదు. ఆయన నిన్న రిజెక్ట్ చేయటమే బెస్ట్ అనిపించింది. అండ్ తర్వాత మనం ఎప్పుడైతే జడ్జెస్ అన్నారు చూడండి, మీరు 3 ఒకేలాగా వాయిస్ చేస్తున్నాడు అని చెప్పేసి, మనకి చూపించుంటే బాగుండేది కదరా! మనం కూడా చూస్తాం కదరా! అనిపించింది. అగైన్ ఐయామ్ సేయింగ్ దట్ ఎడిటింగ్ ఇష్యూస్. బిగ్ బాస్‌కి 1 అవర్ టైమ్ ఇచ్చారు. ఆ 1 అవర్‌లో వీళ్ళందరిని కుదించాలి. వాళ్ళందరినీ బ్లెండ్ చేయాలి కాబట్టి వీళ్ళందరినీ ఇట్లా చేస్తున్నాడు అనిపించింది. ఎడిటింగ్ ఇష్యూస్ ఉన్నాయనిపించింది. అదే అండి. హోల్డ్‌లోకెళ్లారు. చూద్దాం నెక్స్ట్ టైమ్ నాకు తెలిసి ఈళ్ళ ఫస్ట్ ఎళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఆ హోల్డ్‌లోకెళ్ళిన తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో. ఆ నెక్స్ట్ రౌండ్స్ అసలు ఎలా ఉంటాయో ముందు తెలియాలి నాకు. ఆల్రెడీ లీక్స్ వచ్చినియి. బట్ నేను ఏ లీక్స్‌ని చూడలేదు. ఇంతవరకు లీక్స్ చూడలేదు నేనేమి. అండ్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ వాంట్ టు సీ ద బిగ్ బాస్ యాస్ ఎ ఫ్రెష్ కంటెంట్. నేను ఆల్రెడీ కంటెంట్ చూసేసి, ఆల్రెడీ వినేసి ఇది చూస్తే నాకు అంత దాన్నేమంటారు, నేను ఒపీనియన్ చెప్పే అర్హుడిని కాదు. ఎందుకంటే మనం ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. వీళ్ళెళ్తున్నారు, వీళ్ళెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే మనం వింటే. సో, నేను ఇంతవరకు ఏ లీక్స్ చూడలేదు. చాలా ఫ్రెష్ ఆడియన్‌గా చూస్తున్నాను బిగ్ బాస్‌ని. నాకేమనిపిస్తుందో అది మాత్రం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రేయ ఫ్రమ్ నెల్లూరండి. ఈ అమ్మాయిని యాక్సెప్ట్ ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పటికీ ఒకే ఒక్క డౌట్ ఏందంటే, మాధురి అనే అమ్మాయి మాధురి ఫ్రమ్ విశాఖపట్నం. సేమ్ అండి. సేమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సేమ్ ఈ అమ్మాయి ఫేమ్ రావాలనుకుంటుంది. ఆ అమ్మాయి ఫేమ్ రావాలనుకుంటుంది. సేమ్ కంటెంట్, సేమ్ పర్సన్, సేమ్. అండ్ ఏజ్ కూడా ఇద్దరు యంగ్ ఏజ్‌లో ఉన్నారు.
అండ్ ఎందుకు ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయిని రిజెక్ట్ కొట్టారో నాకు అర్థం కాలే. నేను చెప్తున్నా కదా! నేను నిన్న కూడా అదే చెప్పాను. ఆ అమ్మాయిని హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేది అని చెప్పేసి అనుకున్నాను. ఈ అమ్మాయిని కూడా హోల్డ్‌లో పెట్టుంటే బాగుండేది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేయడం ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అస్సలు కరెక్ట్ డెసిషన్ కాదు. మీరు ఆ అమ్మాయి ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్‌లో ఆ అమ్మాయి ఇంత బాగా మాట్లాడుతుంది, ఆ అమ్మాయి ఇంత మేకింగ్ సెన్స్ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేశారు గానీ, ఆ అమ్మాయి ఒక నలుగురితో ఎళ్ళినప్పుడు అంత చిన్న వయసులో ఎలా బిహేవ్ చేస్తదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంత మీరు ఒకే ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి నా గులాబ్ జామ్ పోయింది. నాకు గులాబ్ జామ్ తీసుకున్నారు. ఆ గులాబ్ జామ్‌తో మీరు గొడవ పడు అంటే ఆ ఒక్క సిట్యుయేషన్ సరిపోతదా ఆ అమ్మాయి? ఒక నలుగురిలో ఎలా బిహేవ్ చేస్తదని చెప్పేసి? ఇది అసలు వరస్ట్ డెసిషన్ అని చెప్తున్నాను నేను. యాక్సెప్ట్ చేయకుండా నేను నవదీప్ అండ్ బిందుమాలితో ఓకే. వాళ్ళ డెసిషన్ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇస్తారనుకున్నా గానీ, అభిజిత్ ఖచ్చితంగా నో అని ఇస్తాడనుకున్నాను. బట్ ఐ డోంట్ నో వై హీ ఆల్సో గివ్ యాక్సెప్టెడ్ అండ్ వై ఆల్సో గివ్ గ్రీన్ అండ్ నాకు అసలు అర్థమే కాలేదు. నేను చెప్తున్నా కదండీ! హోల్డ్‌లో పెట్టుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ రౌండ్స్‌లో ఆ అమ్మాయి ఏంటి తన ఫుల్ సత్తా తెలిసేది. వీళ్ళు మరి దేనికి పడిపోయారో లేకపోతే మనకేం చూపియకుండా వీళ్ళేమో ఎక్స్‌పెక్టర్‌లో ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసారో అని నాకైతే అర్థమే కావట్ల. సో, ఇది మాత్రం అస్సలు రాంగ్ డెసిషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి 'రవి ఫ్రమ్ శ్రీకాకుళం.' ఈయన ఒక స్పెషల్ క్యారెక్టర్. నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు హి ఈస్ ఎ వెరీ ఫన్ క్యారెక్టర్. ఈయన ఉంటే బాగుండు 'బిగ్ బాస్‌లో' అనుకున్నాను. అస్సలు వేరే డైమెన్షన్‌లోకి ఎళ్ళిపోయారు వీళ్ళందరూ. ఆ పాయింట్ ఏ పాయింట్ ఏది అమ్మాయిలు గ్రేట్. అమ్మాయిలే గ్రేట్. అమ్మాయిలు గ్రేట్ అని చెప్పాలి. ఆ ఒక్క పాయింట్ ఏదైతే ఉందో ఇతనికి ఈగో బాగా అర్థం వచ్చినట్టు అనిపించింది. ఆయన ఈగో సాటిస్ఫై చేసుకోవాలని చెప్పేసి నేనెందుకు చెప్పాలి అమ్మాయిలు గ్రేట్ అని చెప్పేసి. యాస్ ఎ టాస్క్ పరంగా అయితే చెప్తా. బట్ రియాలిటీలో మాత్రం నేను నీలాగే ఉంటా అని చెప్పేసి ఆయన బలంగా ఫిక్స్ అయ్యాడు. అది ఒక్కటే అసలు వేరే చెప్తున్నా కదా! ఆడిషన్స్ అనేది అటువైపు ఎళ్ళకుండా వేరే వైపు ఎళ్ళుంటే బాగుండేది అనిపించింది. లైక్ ఆయన ఫన్ సైడ్ గాని, ఆయన ఏమేం చేస్తాడు ఈ సైడ్ ఎళ్ళుంటే బాగుండే అనిపించింది. బట్ ఆయన ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఆయన మెంటాలిటీ. రేపు లోపలికెళ్ళిన తర్వాత కూడా అమ్మాయిల్ని వేరేలాగా కొంచెం కించపరిచేలాగా చూస్తాడు. ఆయన రిజెక్ట్ చేయడంలో తప్పేం లేదనిపించింది. ఎందుకంటే రీజన్ నేను చెప్తాను. రీజన్ ఏంటంటే రేపు లోపలికెళ్ళాడు అనుకుందాం. లోపలికి హౌస్ లోపలికెళ్ళాడని అనుకుందాం. ఓ 2 టాస్క్‌లు జరిగినియి. ఈయన లైక్ ఈయన జడ్జ్ లాగున్నాడు. వాళ్ళనేమంటారు సంచాలకులు. సంచాలకులాగా ఈయనున్నాడు అని చెప్పేసి అనుకుందాం. సంచాలకులాగా ఈయనున్నప్పుడు జడ్జ్‌మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారనుకోండి. ఈయన ఆ అమ్మాయిని అమ్మాయిలాగా చూడడు. అక్కడ టాస్క్ చేసిన పర్సన్‌లాగా చూడడు. అమ్మాయిలాగే చూస్తాడు. అమ్మాయిలాగా చూసి అబ్బాయికి జడ్జ్‌మెంట్ ఫేవర్‌గా ఇస్తాడు. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ థిస్ పర్సన్. నువ్వు అమ్మాయి గ్రేట్ అని చెప్పకపోవటం అక్కడ మిస్టేక్ గాదు. నువ్వు ఇద్దరిని ఒకేలాగా చూడకపోవటం మిస్టేక్. దట్స్ ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అండ్ ఈయన రిజెక్ట్ చేయడంలో తప్పే లేదు. ఇట్స్ పర్ఫెక్ట్ డెసిషన్. మీరు తర్వాత రౌండ్‌కెళ్ళినా గూడా మీరు ఇదే ఉంటది నాకు తెలిసినంత వరకు. సో, రిజెక్ట్ చేయడంలో అసలు తప్పే లేదు. ఇట్స్ కరెక్ట్ డెసిషన్ అని జెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'శ్రీతేజ' ఫ్రమ్ రాజమండ్రి. ఎవడీయన 'శ్రీతేజ'? ఆ! సింగర్ అండి. ఆహ్, నేను ఈ సింగర్‌కి ఈ శాస్త్రి గారికి, ఈ నరసయ్య గారికి ఒక లింక్ పాయింట్ ఉంది. ఏందంటే వాళ్ళు ఒకే ఒక పాయింట్ పెట్టుకొని ఎళ్తున్నారు. మేము పాడగలం. అంతే. ఇంకేం లేదు అక్కడ పాయింట్. మేము పాడగలం. తీసుకుంటావా? తీసుకోవా? అని జెప్పేసి మాట్లాడాడు ఈయన 'శ్రీతేజ' గారు. ఆయన ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ ఏంటి? ఆయన ఏం చాయ్ ఆయన ఏం చేయగలడు? ఆయన ఏం చేస్తాడు? ఏం మాట్లాడలేదు. ఇది ఏం లేవు అసలక్కడ అందులో. లేతే మనకు చూపియలేదేమో. ఆహ్ అదే అండి. హోల్డ్‌లో పెడతం గూడా ఈస్ నాట్ రైట్ డెసిషన్ అని చెప్పేసి అనిపించింది నాకు కూడా. ఎందుకంటే నవదీప్ గారు చెప్పినట్టు ఆయనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. 'ఆహా', ఇండియన్ సింగిల్ ఐడల్ ఉంది. 'మాటీ'లో ఒక సింగింగ్ షో వస్తుంది. ఈవెన్ ఈటీవీలో కూడా ఒక సింగింగ్ షో ఉంది. ఇలాంటి వాటిలకి ఏదో దాంట్లోకి ఆయనకి పుష్ చేసుంటే ఆయన దానికి పెట్టుకొనుంటే ఆడిషన్ బెస్ట్ అనిపించింది. ఆయన ఆల్రెడీ సింగర్. హి ఈస్ నాట్ ఎ కామనర్. ఆల్రెడీ మూవీస్‌లో పాడాడు. మూవీస్‌లో ఎండ్ టైటిల్ కార్డ్స్‌లో ఉన్నాడు ఆయన. ఎట్లా ఆయన కామనర్‌గా అవుతాడు అసలాయన? అసలు ఈ హోల్డ్‌లో పెడతమే డెసిషన్ ఏందో నాకు అర్థం కాలా. ముందు అసలు తీసుకొని రావటమే పెద్ద రాంగ్ డెసిషన్ 'బిగ్ బాస్' చేసిన వాళ్ళది. తెలుసు మిగతా వాళ్ళందరూ కూడా ఏదో విధంగా కొంచెం పాపులరే. బట్ మూవీస్‌కెళ్ళేంత పాపులర్ ఎవరు కాదు. మూవీస్‌కెళ్ళినంత పాపులర్ అసలు ఎవరూ లేరు. ఏదో ఫోన్‌లు తీసుకొని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వాళ్ళకొక మంచి బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు గానీ, ఎవ్వరు మూవీస్ దాకెళ్ళి మేము టైటిల్ ఎండ్ కార్డ్‌లో పాడామని ఆయనే చెప్తున్నాడు. హౌ ఈజ్ ఆయనసలు కామెడీ ఎట్లా అండి? నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పండి. కామెడీ ఎట్లా ఆయన?
మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. శ్రీతేజ రాజమండ్రి ఈజ్ నాట్ అట్ ఆల్ కామనర్. సో ఆయన హోల్డ్‌లో పెడతాం ఈజ్ నాట్ అట్ ఆల్ ఇస్ రైట్ డెసిషన్. ఆయన రైట్ అవే రిజెక్ట్ కొట్టేసి వేరే ప్లాట్‌ఫామ్స్‌లో ట్రై చేసుకోండి అని చెప్పుంటే బెస్ట్. కాకపోతే ఇక్కడ 'బిగ్ బాస్' వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫార్మాట్ ఉంటది కదా! ఒక న్యూస్ యాంకర్, ఒక సింగర్, ఒక మా టీవీలో పనిచేసే వాళ్ళు కొంతమంది ఇట్లా ఒక ఫార్మాట్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా! అదే మెంబర్స్‌ని ఇక్కడ ఫాలో చేయాలేమో అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఒక యాంకర్ వచ్చింది ఇప్పుడు దాకా ఒక బాడీ బిల్డర్ వచ్చారు. ఒక మంచి దాన్నేమంటారు ఆహ్, హ్యాండిక్యాప్ పర్సన్ ఒకళ్ళొచ్చారు. ఇంకా మనకు మిగిలింది ఎవరు ట్రాన్స్‌జెండర్ ఒకళ్ళు పాడేవాళ్ళు. ఇప్పుడు ఈయన్ని పాడేవాళ్ళ హోల్డ్‌లో పెట్టాడు. ఈయన ఖచ్చితంగా నాకు తెలిసి లోపలికి ఎళ్తాడేమో అనుకుంటున్నాను నేను. ఇట్లా పాడేవాళ్ళు ఒకళ్ళు. ఇట్లా కొంతమంది ఒక సెట్ ఆఫ్ కేటగరీస్ ఉన్నాయి కదా! ఆ కేటగరీస్‌లో మన లోపలికి మళ్ళీ కామెంట్స్‌లో కూడా అలానే పంపిస్తున్నారేమో అనిపిస్తుంది. సో, రేపు కానీ ఎవరైనా ట్రాన్స్‌జెండర్ ఎళ్ళాలి. ఐ యామ్ రైట్ అండి. నా విషయంలో నేను రైట్. కేటగరీ ప్రకారం పంపిస్తున్నారని చెప్పేసి. సో, చూద్దాం రేపేమైతదో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'మనీష్ ఫ్రమ్ హైదరాబాద్.' 'మనీష్ ఫ్రమ్ హైదరాబాద్' ఈయన్ని ఈయన చూస్తుంటే నాకు అభిజిత్‌లా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఫన్ చేయడు. ఫిజికల్ టాస్క్ కూడా అంత బాగా ఆడతానని అనిపియట్లేదు ఆయన బాడీ చూస్తుంటే. ఈయన ఓన్లీ ఒకే ఒకటి స్ట్రాటజిక్ ప్లేయర్. భయంకరమైన స్ట్రాటజీ. అండ్ ఈయన్ని హోల్డ్‌లో పెడడం చాలా పర్ఫెక్ట్ డెసిషన్. ఎందుకని చెప్తాను నేను. ఆయన ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్‌లో ఆయన ఇండివిడ్యువల్‌గా ఎలా ఉంటాడు, నేను కాలిక్యులేషన్స్ ఎంత బాగా చేయగలడు, ఎంత స్ట్రాటజీ ప్లే చేయగలడు అని చెప్పేసి మీకు ఆ బోర్డ్ గేమ్‌లోనే అర్థమైపోయింది. ఆ రెడ్ మార్కర్, బ్లూ మార్కర్ దగ్గర అర్థమైపోయింది. బట్ ఆయన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయగలడు, ఆయన చేయగలడా లేదా అన్న సత్తా నెక్స్ట్ రౌండ్‌లో ఖచ్చితంగా తెలిసిద్ది. సో, తెలిసినప్పుడు మనకు అర్థమవుతది. ఆయన ఎంత బాగా ఆడాడు, ఆయన ఎంత బాగా చేశాడు అని చెప్పేసి. సో, ఇట్స్ కరెక్ట్ డెసిషన్ హోల్డ్‌లో పెడతాం. నేను అదే చూడాలనుకుంటున్నాను. ఆయన థింకింగ్ నాకు బాగా నచ్చింది. చాలా బాగా అఫ్‌కోర్స్ హి ఈజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్. ఫోర్బ్స్ 30లో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం థింకింగ్ లేకపోతే ఆ వాల్యూ ఉండదు ఆ పొజిషన్‌కి. సో, హి ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేయర్. బట్ పర్ఫెక్ట్ ఇన్ మెంటల్ దాన్నేమంటారు మెంటల్లీ పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. బట్ ఫిజికల్లీ పర్ఫెక్టా కాదా అని చెప్పేసి నెక్స్ట్ రౌండ్‌లో ఖచ్చితంగా తెలిసిద్ది. సో, ఈజ్ ఎ పర్ఫెక్ట్ డెసిషన్ హోల్డ్‌లో పెడతాం. అండ్ కల్కి అండి నల్గొండ జిల్లా నుంచి. ఐ యామ్ వెరీ మచ్ రూటింగ్ ఫర్ హర్. ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరు స్థాయి నుంచి ఐయామ్ నాట్ నేను సింపతికి పడిపోయి చెప్పట్లేదు. షీ గెయిన్ హర్‌సెల్ఫ్ లైక్ దాన్నేమంటారు ఆ పీజెన్సీ గాని లేకపోతే ఆ ఆహ్, ఉన్నాయి కదా! మిస్ తెలంగాణ వాటిలకెళ్ళకుండా ఎళ్ళాలని పోటీ పడుతున్నాను. ఎళ్ళాలని ట్రై చేస్తున్నాను. అందుకని 'బిగ్ బాస్'కొచ్చాను అని అనుంటే నేనంత కన్విన్స్ అయ్యేవాడిని కాదు. బట్ దాన్నేమంటారు ఆ చిన్న పల్లెటూరు దగ్గర నుంచి నేను ఒక చిన్న స్థాయి నుంచి పెరిగి ఐ హావ్ గాన్ టు ద మిస్ తెలంగాణ రన్నర్ అప్ దాకెళ్ళాను. నేను ఇండివిడ్యువల్ సత్తా ఉంది. నాకు ఆ పాజిటివ్‌నెస్ ఉంది. నాకు ఆ గ్రిట్ ఉంది అని చెప్పేసి చెప్పడం ఐయామ్ వెరీ మచ్ కన్విన్స్డ్. యాస్ ఎ సేమ్ సెకండ్ సైడ్ పర్సన్‌గా ఐ హావ్ టు సీ ఇది కరెక్ట్ డెసిషన్. ఐ హావ్ టు సీ హర్ ఇన్ ద సెకండ్ రౌండ్. ఆ సెకండ్ రౌండ్‌లో ఎలా బిహేవ్ చేస్తది? ఎందుకంటే ఆ ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ నాకు బాగా నచ్చింది. ఇండివిడ్యువల్ పర్సన్‌గా నేను చెప్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. బట్ యాస్ ఎ గ్రూప్ పర్సన్‌గా, యాస్ ఎ గ్రూప్ మెంబర్‌గా ఎట్లా బిహేవ్ చేస్తది అని చెప్పేసి నేను చూడాలనుకుంటున్నాను. సో, దట్స్ ఆల్సో కరెక్ట్ డెసిషన్ హోల్డ్‌లో పెడతాం. సో, అదండి నా ఒపీనియన్ వీళ్ళందరి మధ్యలో. అండ్ మీకు ఒక మెరుపు తీగలాగా ఒక ఏడుగురు ఎళ్ళిపోయారు. వాళ్ళ గురించి కూడా రాసుకున్నాను. సో, వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏందో చేస్తానని చెప్పిందంట. మళ్ళీ అది చేయలేదు. అక్కడ ఆ అమ్మాయిది ఒక డెసిషన్స్ ఫ్లిప్ అయిపోతుంది ఈజీగా. ఫ్లిప్ పర్సన్ అని చెప్పేసి. రిజెక్టెడ్. ఇంకొకడొచ్చాడు. ఫేమ్ కావాలన్నాడు. రిజెక్టెడ్. ఇంకొకడొచ్చాడు. నేను సీరియల్స్‌లోకి ఎళ్ళాలి అన్నాడు. రిజెక్టెడ్. ఇంకొక అమ్మాయి వచ్చింది. నేను ఏడవలేను. నన్ను ఎవరైనా ఏడిపియండి అంటారు. అరే బాబు! రేపు ఏదైనా ఏడ్చి టాస్క్ వచ్చినప్పుడు నువ్వు ఏడవాలి. నువ్వు టాస్క్ చేయను నేను బిగ్ బాస్ కూడా నువ్వు నన్ను ఏడిపి బిగ్ బాస్ అని నేను ఏడ్చుకుంటాను కావాలంటే నేనైతే ఏడవను నువ్వు నన్ను ఏడిపి అని చెప్తే రేపు ఎట్లా కుదరదు కదా! సో, అది రిజెక్టెడ్. ఇంకొక అబ్బాయి వచ్చాడు. నేనేదో ముంబైలో షార్ట్ ఫిల్మ్ తీశాను అని చెప్పేసి అన్నాడు. కానీ చేశాను రిజెక్ట్ కొట్టేశారు. అండ్ ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఫైనాన్షియల్‌గా నేను చాలా లాస్‌లో ఉన్నాను. నాకు ఫైనాన్షియల్‌గా గెయిన్ కావాలి. అందుకని వచ్చాను బిగ్ బాస్‌కి అన్నాడు. రిజెక్టెడ్. ఇంకొక అబ్బాయి వచ్చాడు ఫేమ్. ఈ ఫేములు గోల, ఈ ఫైనాన్షియల్ గోల ఇదే అందరూ. అండి మొత్తం
ఎంతమంది జనాలున్నారో ఆంధ్ర అండ్ తెలంగాణ అందరికీ మాక్సిమం 85% అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. సో, మీరు అందుట్లో ఎందుకు స్టాండ్ ఔట్ అవ్వాలి అని చెప్పేసి మీరు నిరూపించుకోవాలి. అది 'బిగ్ బాస్'. అది మీరు ఆడిషన్స్ చేయాలనుకుంటుంది. అంతేగాని మీరు మళ్ళీ అదే సింపతి డ్రామా లేకపోతే నేను అదే ఫేమ్ తెప్పించుకోవాలి, అదే ఫేమ్‌లో ఉండాలి, నాకు ఫేమ్ కోసం వస్తున్నాను 'బిగ్ బాస్' కంటే మాత్రం ఆహ్, స్ట్రెయిట్ అవే రిజెక్ట్ కొట్టేస్తున్నారు. సో, అదండి ఈ సెకండ్ ఎపిసోడ్. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. చాలా తలకాయ నొప్పి పుట్టింది. హెడేక్ వచ్చింది. నాకు చూసిన వాళ్ళందరిలో ఎవ్వరు అంత ఎక్కలేదు. నాకు ఒక పవన్, ఫస్ట్ వచ్చిన పవన్ అండ్ లాస్ట్‌లో వచ్చిన కల్కి ఆళ్ళిద్దరు కొంచెం ఆహ్, ఓకే. ఓకే అనిపించింది. మిగతా వాళ్ళందరూ నాకు హెడేకే అనిపించారు. చూడాలి నెక్స్ట్ రౌండ్‌లో ఏమవుతదో, నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్‌లో ఎవరొస్తారని చెప్పేసి. నిన్న చూసిన కంటెస్టెంట్స్ అయితే నాకు నచ్చారు. ఇవాళైతే హెడేక్ వచ్చింది. ఇంక రేపు చూడాలి. నాకు ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు డౌన్ ఫాల్ అయిపోయింది వాళ్ళ ఇవాల్టి కంటెస్టెంట్స్ వల్ల. చూద్దాం రేపేమైతదో. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీరు కూడా నా వీడియోస్‌ని డైలీ ఫాలో అవ్వాలనుకుంటే నేను రోజు ఖచ్చితంగా ఒక వీడియో పెడతాను. ఖచ్చితంగా రివ్యూ వీడియో ఒకటుంటది. రివ్యూ కాదు సారీ, మై ఒపీనియన్ వీడియో ఒకటుంటది. సో, మీరు గనుక నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాహ్! థాంక్ యూ సో మచ్.